బాహ్య ప్రపంచానికి ఎంతో దూరంగా ఎవరితో సంబంధం లేదు జీవనం గడుపుతున్నటువంటి గుత్తికే గూడానికి అయితే మనకైతే రావడం జరిగింది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి గుత్తికే గూడాలు అయితే చాలా ఉన్నాయి. అటవీ మొత్తంగా కూడా ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి జీవన శైలి, వాళ్ళ యొక్క ఆచార కట్టుబాట్లను వారి మాటల్లోనే ఉన్నాం. సో ఇక్కడ ఒక గుత్తికే గూడానికి చెందినటువంటి ఒక యువత అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి యొక్క విశేషాలను అడిగి. నమస్కారం. అంటే మీరు ఎక్కడ నుండి వచ్చారు? అంటే ఇక్కడికి వచ్చి వేసా అంటే మీకు ఈ ఇల్లు ఇట్లా ఫారెస్ట్ నిర్మించుకోవడానికి అంటే ఏదైనా ఇబ్బందులు పడ్డారు అంటే ఫారెస్ట్ అధికారులు? అంటే ఇట్లా చెట్లు కొట్టేసి ఇట్లా అంటే మీరు ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఇబ్బంది పెట్టారు వరకు, అందుకే ఇబ్బంది పెట్టారు అప్పుడు. అంటే ఇప్పుడు నిర్మించుకున్నారు కదా, అంటే బాగున్నాయి హట్స్ అంటే గుడిసెలు. అంటే ఇవి అంటే మీరు నిర్మించుకోవడానికి ఏమేమి వాడతారు గుడిసె నిర్మించుకోవడానికి? ఈ గుడిసె నిర్మించుకోవడానికి అంటే ఇంత మంచిగా స్టాండర్డ్గా ఇది మట్టితో నిర్మించారు. ఏ మట్టి అంటే ఏ మట్టితో నిర్మిస్తారు? ఓకే, వాటితో మీరే చేసుకుంటారు. ఓకే, అంటే మీరు అంటే రోజువారీగా అంటే అంటే జీవించడానికి ఇక్కడ డబ్బులు కానీ సంపాదించుకోవడానికి కానివ్వండి, లేకపోతే వ్యవసాయం మీరే చేసుకుంటారు ఇక్కడ? అంటే ఏమేమి చేస్తారు వ్యవసాయంలో, ఏమేమి పండించుకుంటారు మీరు సొంతంగా? ఇంకేమైనా పంటలు అంటే కూరగాయలు లాంటివి ఏమైనా మీరే కూరగాయలు అంటే మామూలుగా కోళ్ళు కానివ్వండి, మేకలు ఇట్లా సాగుకుంటారు? ఓకే, మీరు తాగడానికి నీళ్ళు అంటే ఎక్కడ తెచ్చుకుంటారు బాగుంటుంది అంటే ఏ రకంగా పట్టుకుంటారు? అంటే మీకు సంబంధించినంత వరకు అంటే మీ ఆహార అలవాట్లు అంటే ఏ ఆహారాన్ని మీరు తీసుకుంటారు ఎక్కువగా? అంటే ఇవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి కదా, అంటే ఎట్లా ఇక్కడ సంతకి వెళ్ళి అంటే అలాగే అంటే మీకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు కదా, సో మీకు సంబంధించినటువంటి అక్కడ ఉండే దేవతలు కానివ్వండి, ముఖ్య దేవుళ్ళు కానివ్వండి, అంటే ఏ రకంగా మీరు అంటే పూజలు చేస్తారు, ఇట్లా ఏ రకమైన దేవుని అంటే మీరు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు అక్కడ మామూలుగా మీరు పండుగలు చేసుకుంటారు అంటే ఏ రకంగా ఏ రకమైన పండుగ? సైకిల్ తినకూడతారన్న అక్కడ చేసాను అంటే గోంగూర పండుగ అంటే మామూలుగా ఏదైనా పంట వేసేటప్పుడు చేస్తారా ఎట్లా అంటే ఏం చేస్తారండి నైవేద్యం పండుగ? ఓకే, ఈ రకమైనటువంటి జీవితాన్ని అయితే వీలైతే బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా అయితే అడవిలో గడుపుతున్నారు. సో వీరికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అప్పుడప్పుడు వచ్చి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లను మీరు చూస్తుంటారు. అంటే మీరు ఈ ఫారెస్ట్లో ఉంటారు కదా, అంటే రాత్రి కూడా మీరు కరెంట్ లాంటి ఫెసిలిటీస్ లేవు అంటే జంతువు ఫారెస్ట్లో ఉన్నారు కదా మన జంతువుల సోలార్ ప్యానల్ అంటే ఎవరు ఇచ్చారు సోలార్ ప్యానల్స్? అట్లా వచ్చిన వాళ్ళు అట్లా చూసి తాను ఏదైనా ఫౌండేషన్ వాళ్ళు సంస్థల వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు చిన్నపిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళకు అంటే స్కూల్కి వెళ్ళడానికి చదువు ఇట్లా ఇక్కడ కొంతమంది ఈడనే ఒక ఫౌండేషన్ పెట్టిండు అల్ల పోతాను పెద్ద పెద్ద పోరగాన్లు హాస్టల్కి వెళ్తారు. అంటే చదువులో కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఇక్కడ మీకు ఉండడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆధార్ కార్డు రేషన్ ఆధార్ కార్డు ఇక్కడ తెలంగాణలో అంటే మీరు అంటే మా అప్పుడప్పుడు మా అంటే మీ పొందడానికి అప్పుడప్పుడు వెళ్తుంటారా? మీకు అక్కడ ఏమన్నా ల్యాండ్స్ వెళ్ళేస్తారా? అంటే ఇక్కడ ఉండడానికి మీరు ఏం పని చేస్తారు? బయట పనికి ఓకే, ఈ రకంగా మొత్తానికి అయితే వీరైతే బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిలో ఉంటూ తమ యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నామని అయితే ఈ యొక్క గుర్తుకు గ్రామానికి చెందినటువంటి